ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నూతన స్వభావము. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యంలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయని వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వాక్యాన్ని నలుగురికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వాక్యం నలుగురికి రీచ్ అవుతుంది. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆమేన్. ఈ భూమి మీద ఇప్పటి వరకు కోటాను కోట్ల మంది మనుషులు పుట్టారు, చనిపోయారు. భూమి మీద పుట్టిన ఏ ఒక్క మనిషి యొక్క వేలి ముద్రలు ఒక్కలాగా ఉండవు. అలాగే అనేక రకాలైన స్వభావాలు కలిగిన మనుషులు మన చుట్టూ ఉంటారు. కొంతమంది మృదు స్వభావంతో ఉంటారు. వారు ఇతరుల పట్ల జాలి, దయ చూపిస్తూ ఉంటారు. కొంతమంది కఠినమైన స్వభావం కలిగిన మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. వారికి ఉన్న గర్వం, అహంకారం, వాటి వల్ల వాళ్ళలో ప్రేమ, జాలి, దయ మచ్చుకైనా మనకు కనపడవు. అలాంటి వారు మనకు కనబడినప్పుడు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఏంటి కొంచెమైనా కనికరం లేకుండా ఉన్నారన్నట్టు, వాళ్ళకి రాతిగుండె ఉన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా, బాధలు అనుభవిస్తున్నా కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపించకపోగా ఎదుటి వాళ్ళు పడే బాధలు, కష్టాలు చూసి సంతోషించే వాళ్ళుగా ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మానవత్వం మచ్చుకైనా మనకు కనిపించదు. వాళ్ళు అలా తయారవడానికి కారణం వాళ్ళు పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, స్నేహితులు, అలవాట్లే. వాళ్లే కాదు, మనం కూడా ఒక్కోసారి మన గిట్టని వాళ్ళ పట్ల కొంత కఠినంగానే ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుడు లేని వాళ్ళ జీవితాల్లో జాలి, దయ, కరుణ లాంటి వాటికి ఆస్కారం ఉండదు. స్వార్థం మనుషుల జీవితాలను కఠినం చేస్తుంది. జీవితంలో రాతి గుండె కలిగి ఉన్నట్టు ప్రవర్తించే అనుభవం మనకు కూడా వస్తుంది. మనం కూడా ఒక్కోసారి మన స్వభావం మార్చుకోవాలనుకుంటాం, కానీ అది మన వల్ల కాదు. మనలో ఉన్న శరీర సంబంధమైన స్వభావం మనల్ని అంత త్వరగా మారనివ్వదు. మనం దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పకుండా మన స్వభావాన్ని మార్చగలడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి మనకున్న కఠినమైన రాతి గుండెను తీసేసి మృదు స్వభావం గల ఆత్మ సంబంధమైన స్వభావాన్ని మనకిస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తాం. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన నూతన స్వభావం ఇవ్వాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి కదా. మనం దేవుని దగ్గరికి రానంత వరకు మన స్వభావం మారదు. మన స్వభావం మార్చుకోకపోతే దాని పర్యవసానం మనమే అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీవు కఠినమైన